మోసం చేస్తూ ప్రజలకు మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముద్దు అని చెప్పి ఈరోజు ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకుని ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారే కావాలని, ఎందుకు కావాలనేది కూడా చెప్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే కనుక ఈ 4.5 ఏళ్లలో 50% జిఎస్డిపి వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రం 16వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంక్కి ఎగబాక్యం అధ్యక్ష. ఈరోజు ఇది మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూస్తే నిన్న వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ఉద్యోగాలు. ఈ సభాసాక్షిగా అది కూడా చెప్పాలనుకుంటూ ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాలు టీడీపీ హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో 34,000 మందికి ఇస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 4,93,000 మందికి ఉద్యోగాలు కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కాదా అధ్యక్ష? చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,108. జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు 4,93,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామే. అందులో 2,13,662 పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించామే. ఇది తీసుకొచ్చింది ఎవరు అనేది వాళ్ళకి తెలియట్లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఈ విధంగా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ అధ్యక్ష, నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష, ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అది ప్రతి ఒక్క దాంట్లో కూడా అధ్యక్ష. ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నారు ఎక్కడ పరిశ్రమలు అని చెప్పి. మేము చెప్తూ ఉన్నాం అధ్యక్ష, ఇండస్ట్రీ జైంట్స్ ఇంక్లూడింగ్ రిలయన్స్, అదానీ, టాటా, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్, సెంచరీ ప్లైవుడ్, గ్రేసిమ్, జిందాల్ గ్రూప్, యొకోహోమా, ఎకో స్టీల్, లారెన్స్ ర్యాప్ ఇలాంటివన్నీ కూడా ఇది పరిశ్రమలు కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో కాదా? ఒక్క సింగిల్ సమిట్ పెడితే ఈరోజు 13.5 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం విశాఖపట్నం జరిగినటువంటి సమిట్. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బూస్ట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండిపెండెన్స్ రఫ్లీ 72 years. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకు ఓన్లీ 6 పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు 4 లొకేషన్స్లో 5 ఫిషింగ్ హార్బర్స్, 11 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చాక ఈరోజు ఈ 4 ఏళ్లలో ఈరోజు అనేక 4 న్యూ పోర్ట్స్, 10 న్యూ ఫిషింగ్ హార్బర్స్, 2 ఎయిర్పోర్ట్స్, 17 న్యూ మెడికల్ కాలేజెస్, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ తెచ్చింది మన ప్రభుత్వంలో కాదా అని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా అంతేకాకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థలన్నీ కూడా ఈరోజు వైజాగ్ రాలేదా అని అడుగుతున్నాం అధ్యక్ష. వైజాగ్ని బీచ్ డెస్టినేషన్ సిటీగా మార్చుతూ ఈరోజు ఐటీ ఈరోజు గేట్వే టు ది సౌత్ ఇండియాని ఈరోజు వైజాగ్గా మార్చుతూ ఈరోజు ఐటీని అక్కడ పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది మన ప్రభుత్వం కాదా? ఈరోజు దాదాపుగా అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ 7,200 కోట్ల పైచీలుగా వెచ్చించి ఒక డేటా సెంటర్ ఈరోజు అదానీ డేటా సెంటర్ ఈరోజు అక్కడ రాబోతుంది. అదేవిధంగా మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ మరియు బిజినెస్ పార్క్ను కూడా కడుతూ ఉన్నామే. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా? వాళ్ళకి తెలియాలని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన ఎప్పుడూ కూడా ప్రజల గడప వద్దకే పాలన ఉండాలి అధ్యక్ష. గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్. ఎవరు ఈ భారతదేశంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఎందుకు అంటూ ఉన్నామంటే ఈరోజు ఒక గొప్ప సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి గ్రామంలో అధికారులను కూర్చోబెట్టి, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా గ్రామాల్లోని అధికారులను కూర్చోబెట్టి 1,35,000 మంది ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఆ గ్రామాల్లో క్రియేట్ చేసి గ్రామాల్లో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. అంతేకాకుండా లక్షలాదిగా వాలంటీర్లను రిక్రూట్ చేసి ఈరోజు ప్రతి వాలంటీర్కి 50 కుటుంబాలను మ్యాచ్ చేస్తూ ఈరోజు ఎక్కడ అధ్యక్ష? ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒక విషయంపై రాష్ట్రంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ తీసుకెళ్ళాలి. ఏ విషయంపై ఏది తెలియాలన్నా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా 550 సర్వీసెస్ ఈరోజు ఆ గ్రామంలోనే వాళ్ళు అందుకోవచ్చు అధ్యక్ష. అది పెన్షన్ అవనివ్వండి, రేషన్ అవనివ్వండి, ఏదైనా సరే 550 సర్వీసుల్ని అదే గ్రామంలో వాళ్ళకి అందుతున్నాయంటే అది గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్షాల్లో జన్మభూమి కమిటీ లాంటి
దద్దమ్మ కమిటీలు పెట్టుకుని ఈరోజు మీరు చేసినటువంటి పరిపాలన ఏంటి? ఈరోజు సచివాలయ వ్యవస్థని తీసుకువచ్చి గ్రామాల్లోనే ఈరోజు అధికారులను పెట్టి గ్రామాల్లోనే వాలంటీర్లను పెట్టి ఈరోజు ప్రతి గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇది దాదాపుగా నిన్న చూస్తూ ఉన్నది 9.84 కోట్ల లావాదేవీలు కేవలం సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇప్పటికి 9 కోట్ల పైచిలుకుగా లావాదేవీలు అక్కడే చేసుకోగలిగారంటే అంటే గతంలో మండల ఆఫీస్కో జిల్లా కేంద్రానికో లేకపోతే అది ఎలా అప్లై చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గ్రామాల్లోనే ప్రభుత్వాన్ని మీ గడప దగ్గరికే తీసుకొస్తాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అనేటువంటి వ్యక్తి ప్రతి గడప దగ్గర ఉంటారు, ప్రతి గడప దగ్గరికి కూడా మీకు ప్రభుత్వాన్ని తీసుకువస్తాను అని చెప్పడమే కాకుండా చేతల్లో చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ ప్రజల గడప వద్దకే పాలన తీసుకువచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప వ్యవస్థను తీసుకువచ్చి ఇంత గొప్ప వ్యవస్థని ఈరోజు ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప వ్యవస్థని నిన్న ది ఎక్సలెన్సీ ది గవర్నర్ గారు కూడా మాట్లాడుతూ అసలు వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఎంతో ఎప్రిషియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇంత గొప్ప సచివాలయ వ్యవస్థ, ఇంత గొప్ప వాలంటీర్ వ్యవస్థ, ఇన్ని కోట్లాది మందికి గ్రామాల్లోనే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా గ్రామాల్లో తీర్చేటువంటి వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థను తీసుకురావటం అంటే అది ఈవెన్ గవర్నర్ గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. నేను ద గవర్నర్ ఇట్ సెల్ఫ్ హిజ్ ఎక్సలెన్సీ ఇట్ సెల్ఫ్ వాజ్ ప్రౌడ్లీ సెయింగ్ మై గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ సిస్టమ్ అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీకు మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇంత గొప్ప వ్యవస్థను తీసుకురావటమే కాకుండా ఈ విధంగా పూర్తిగా మార్పులను తీసుకొస్తూ ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉందంటే అదేవిధంగా నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష. ఏ గుడ్ అబ్జెక్టివ్ ఆఫ్ ఎ లీడర్షిప్ ఈజ్ టు హెల్ప్ హూ ఆర్ డూయింగ్ పూర్లీ టు డూ వెల్ అండ్ టు హెల్ప్ దోస్ హూ ఆర్ డూయింగ్ వెల్ టు డూ ఈవెన్ బెటర్ ఈరోజు అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు ఎవరైతే ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయాలి, వాళ్ళు కొంచెం బాగున్నా కూడా వాళ్ళకి మరింత సహాయం చేయాలి, పేదల్ని వాళ్ళందరినీ కూడా పేదలుగా ఉన్నటువంటి వారిని చేయూతనందించి ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు సమాజం అభివృద్ధి చెందాలంటే చిట్ట చివరి వ్యక్తిగా కూడా న్యాయం జరగాలి అధ్యక్ష. చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి అనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలి. చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ఈరోజు కుల మత పార్టీ భేదాలు లేకుండా ఈరోజు మేము గర్వంగా చెప్తూ ఉన్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అర్హుడు అయ్యుంటే చాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి మేము అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఎట్లా ఉన్నా సరే ఏ పార్టీ అయినా సరే మేము ఎక్కడ కూడా క్యాష్ క్రీడ్ ఆర్ పాలిటిక్స్ ఎక్కడ మేము తేవటలేదు. ప్రతి ఒక్కరికి లబ్ధి చెందాలనేటువంటి ఆలోచన, ప్రతి పేదవాడికి చేయూతను అందించాలనేటువంటి ఆలోచన ఒక పక్క అయితే, ఈరోజు అలాంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే, ఈరోజు ఇంకో పక్క ఉంటున్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 14 years నేను సీఎంగా పనిచేశానని ఆయన ఎన్నో పనులు ఆయన చేయలేనటువంటి ఎన్నో పనులు ఆయన ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఎన్నో పనులు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారిని చెప్పుకునేటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు చేయలేనటువంటి వ్యక్తులు, ఆలోచించలేనటువంటి విషయాలు అనేకం ఈ 4.5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగారనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఈరోజు గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్, విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడం, వైద్యం ప్రతి పేదవాడికి అందించడం, ఈరోజు రైతులకు అండగా నిలబడటం, హౌసింగ్ ఫర్ పూర్ అందరికీ అందించడం, 31 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇవ్వటం, ఇవన్నీ మేము చేశామే. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాడు? ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రూపురేఖలు ఎందుకు మార్చలేకపోయాడు? నాడు నేడు తీసుకుని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యాన్ని ఎందుకు అందించలేకపోయారు? ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళలేకపోయాడు? ఎందుకు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని తీసుకురాలేకపోయారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం అధ్యక్ష, పేదల కోసం పనిచేసేవాడికి, ప్రజల కోసం పనిచేసేవాడికి ఈరోజు వారు మా ముఖ్యమంత్రి గారు అయితే పదవుల కోసం పనిచేసి చంద్రబాబు నాయుడు
ఈరోజు పేదల కోసం ప్రజల కోసం పనిచేసేది మా ముఖ్యమంత్రి గారు అయితే పదవుల కోసం పదవి వ్యామోహం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేటి తరం వారి అవసరాలు తీరుస్తూ రేపటి తరం వారికి బంగారు అవకాశాలు సృష్టిస్తూ రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక అండగా నిలబడుతూ రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడుతూ ఒక డైనమిక్ లీడర్షిప్, ద లీడర్షిప్ దట్ ద స్టేట్ రిక్వైర్, ద లీడర్షిప్ దట్ ద స్టేట్ ఈస్ లుకింగ్ ఫర్, ద లీడర్షిప్ దట్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ది స్టేట్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఈరోజు ద ఎక్సలెన్సీ ద గవర్నర్ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఈరోజు నాకు అవకాశం వారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగంపూడి రాజా. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగం విన్న తర్వాత ఆయన మాట్లాడినటువంటి ప్రతి